నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, ఊపే కుహ ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడా ఊడి, అందులో మా చింతా ప్రదీప్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. సరే, ఏదైతే మన తెలంగాణ జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టారో దాని మీద మనోడు మాట్లాడుతూ, వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడినటువంటి స్వేచ్ఛాజీవులు వాళ్ళు ఎవరికి ఊడిగం చేయరు, ఎవరికి భయపడరు, ఎవరిని లెక్క చేయరు, వాళ్ళు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి మనోడు మాట్లాడాడు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అయితే ఏకంగా ఆకాశానికి ఎత్తేసాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని. సరే, ఇవన్నీ దేనికయ్యానంటే వాళ్ళు తిట్టింది పవన్ కళ్యాణ్ గారిని కాబట్టి మనోడు అట్లా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటంలో పెద్ద తప్పు లేదు. ఎందుకంటే మనోడు వృత్తే అది కదా, మనోడు బతుకే అది, మనోడు వృత్తే అది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న తెలంగాణలో చాలా మార్పు వచ్చింది. చాలామంది వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సంబంధం లేదని కూడా స్టేట్మెంట్లు పాస్ చేశారు. అయితే మీరు ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే తెలంగాణలో స్వేచ్ఛాజీవులు, తెలంగాణలో ఉద్యమకారులు, తెలంగాణలో అణిచివేతన అణగదొక్కటాన్ని చూస్తే ప్రయత్నించరు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారని మీరు కావాలని వెతుక్కుంటూ ఉన్నారో, అలాంటి వాళ్ళు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డిని మానుకోటలో రాళ్ళు తీసుకొని వెంటబడితే మళ్ళీ తెలంగాణలో పార్టీ జెండా ఎగరేయాలంటే మా పులివెందుల పులిబిడ్డకి 104 డిగ్రీల జ్వరం వచ్చింది. ఇప్పటికి కూడా తెలంగాణలో పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని ఒక బహిరంగ మీటింగ్లో కానీ, ఒక పార్టీ ఎజెండాలో కానీ మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నులో వణుకు పుట్టింది. సాధారణంగా తెలంగాణలో రెడ్ల శాతం ఎక్కువ. అక్కడున్న రెడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి మా రెడ్డి ఒరిజినల్ రెడ్డి కాదు, అందుకే మేము రేవంత్ రెడ్డికి జిందాబాద్ కొడుతున్నామని అందరూ రేవంత్ రెడ్డికి జిందాబాద్ కొట్టారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, చింతా ప్రదీప్ గారికి, ఒరే మన అన్నదే చక్కదనంగా లేదు, ఎందుకురా నువ్వు గెలుక్కొని వాసన చూసుకొని గబ్బు పట్టించుకొని మీరు గబ్బు పట్టేది కాక అన్నను గబ్బు పట్టిస్తారు. మన అన్న బతుకు సక్రమంగా ఉందా? మా నాన్న బయటకు వచ్చి నేను ఒరిజినల్ హిందూనని చెప్పుకోలేడు, నేను ఒరిజినల్ రెడ్డి అని చెప్పుకోలేడు, చివరికి నేను ఒరిజినల్ రాయలసీమ బిడ్డనని కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎవడన్నా మానుకొండలో రాళ్ళు తీసుకొని వెంటబడితే ఇక తెలంగాణలో పార్టీని ప్యాకప్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే పెడతాడు ఎవడన్నా? సిగ్గనిపించట్లా? మరి మన అన్న చరిత్ర, మన అన్న బతుకు, మన చరిత్ర ఇది ఉంటే మీరు పెద్ద పోటుగాళ్ళ లెక్కన మీరు తెలంగాణలో మీరు డబ్బులు ఇచ్చే మురిగేటువంటి చెంచాగాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గనిపించుకోవాలి కొంచెం, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎన్ని రోజులు ఇలాంటి జాకీలు వేసే బ్రోకర్ పనులు చేస్తారా చింతకాయ? మన అన్నని మానుకొండలో రాళ్ళు తీసుకొని కొడితే మళ్ళీ తెలంగాణలోకి పోతే పుట్టగోస ఈడ్చుతంతామని చెప్పేసరికి మనోడు ఇంకా తెలంగాణలో పార్టీని ప్యాకప్ చేసేసి, తెలంగాణ పాలిటిక్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మనోడు పార్టీ ప్యాకప్ చేసి వచ్చేసాడు. వాళ్ళకి హైదరాబాద్లో కేపీహెచ్పి కానీ ఆంధ్ర వాళ్ళు ఉన్న సెటిలర్స్ ఉన్న అక్కడ ఎక్కువ రెడ్డి సామాజిక వర్గమే ఉన్నారు. అట్లాగే తెలంగాణలో కూడా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. అయినా కూడా చాలామందిని అడిగితే, అబ్బాయి ఆయన ఒరిజినల్ రెడ్డి కాదే బాబు, ఆయన రెడ్డి అని ఎవరు చెప్పుకున్నాడు, రాజశేఖర రెడ్డితో ఆ లెగసీ అదంతా పోయింది, ఆయన వెనకాల నిలబడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు నిజంగానే వాళ్ళు తెలియకల్లోళ్ళు. అందుకని చెప్పేసి నీ నకిలీ వేషాలు అక్కడ వాళ్ళు నమ్మల. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాబట్టి పిచ్చినా కొడుకులు కాబట్టి మీరు ఏది చెప్తే అది వింటున్నారు, ఏది పెడితే అది మాట్లాడుతున్నారు. కులాల వేదికగా, మతాల వేదికగా, ప్రాంతాల వేదికగా, అలాగే వ్యక్తుల వేదికగా మీరు రాజకీయాలు చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణలో చల్లదు, అది నడవదరాబాయి. తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఇది కావాలి అనుకుంటే అది సాధించుకుంటారు. అయితే అందులో కూడా కొంతమంది ఉంటారుగా, దొరల మోచైతే నీళ్లు తాగినటువంటి వాళ్ళు, దొరల బాంచనిగిరి చేసేటువంటి బానిస కుక్కలు కొంతమంది ఉంటారుగా. అలాంటి వాళ్ళు నేను మీడియా ముందుకు వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడారని చెప్పి, నిజంగా తెలంగాణ కవులు, తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణ సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు అయితే ఎవరైనా నిన్న ప్రెస్ మీట్లో అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అలాంటి మాటలు మాట్లాడతాడా? అదేవిడ పాసం యాదగిరి మాట్లాడతాడు. సినిమా హీరోలంతా డొల్లనా కొడుకులు, గబ్బునా కొడుకులు అని చెప్పేసి మాట్లాడతారు. మనకి ఆయన దృష్టిలో సినిమా హీరోలు వద్దన్నాడు, హెరిటేజ్ సంస్థలు వద్దన్నాడు, ఫార్మా కంపెనీలు వద్దన్నాడు. మరి ఇంకేం పెడతాడు అక్కడ? కళ్ళు దుకాణాలు పెడతాడో లేకపోతే గుడుంబ సెంటర్లు పెడతాడో నాకు తెలియదు. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే తెలంగాణని అక్కడ
ముసుగేసుకొని జర్నలిజం చేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేవాళ్ళు. నిజమైన తెలంగాణ ప్రజలు ఎవరయ్యారంటే మానుకొండలో రైల్లో రాళ్లు తీసుకొని కొడితే జగన్మోహన్ రెడ్డి వద్దురా బాబు తెలంగాణకు నేను పోనని చెప్పి పులివెందుల పులి ఇంట్లో దుప్పడ కప్పుకొని గజ 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 వణికిపోయాడు. ఈ రోజుకి కూడా కుదిరితే బెంగళూరు యలంకా ప్యాలెస్కి వెళ్తాడు కానీ హైదరాబాదు లోటస్ పాండ్కి పోడు. ఎందుకంటే పాపం తెలంగాణ ప్రజలు వాళ్ళకు తెలుసు ఎస్సీజెడ్లు స్పెషల్ ఎకనామికల్ జోన్ తోటి రాజశేఖర రెడ్డి దోచేసి ఆ కంపెనీల భూముల్ని కంపెనీలకు కట్టబెడితే వాళ్ళు టిడ్ఫో ద్వారా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టి వేల కోట్ల రూపాయలు నష్టాలు పోయినటువంటి మాట వాస్తవ విషయం, భూములు కోల్పోయిన మాట వాస్తవ విషయం. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో దేకే పరిస్థితిలో లేరు. ఇక అంబటి రాంబాబుని అయితే గుడ్డలోడు తీసి ఖమ్మంలో పడేసి తన్నారు. అవన్నీ గత చరిత్ర తాలూకు ఆనవాళ్ళు. అదేమనంటే ఖమ్మం కాబట్టి అది కమ్మోడదు అంటారు. మరి మేము ఇవాళ ఎవరెవరు మాట్లాడుతున్నారయ్యా వీళ్ళందరూ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి బానిస కుక్కలు అంటే లేదు వాళ్ళకి మాకేం సంబంధం. అంటే ఇలాంటివన్నీ ఏంటంటే చింతకాయ చరిత్ర చెప్పొద్దు, చరిత్ర అంతా దరిద్రమే. మన అన్న ఏదో పులిబిడ్డ, మన అన్న మాట తప్పడు, మడమ తిప్పడు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఇవన్నీ ఏంటంటే ఒక బొంతకేసుకున్న అతుకులు లాంటివి. మీరు గట్టిగా లాగారనుకోండి ఆ దారాలన్నీ ఊడిపోయి బొక్కలు బయటపడతాయి. కాబట్టి మనం తెలంగాణలో వాళ్ళు తిట్టారని పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని మనం ఏదో మీడియా ముందుకు వచ్చి ఆనందపడితే గత చరిత్రలో మన అన్నని తన్నింది, మన అన్నని ఈడ్చుకొట్టింది, అదే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి మీద పంచిరెడ్డి మీద కాల్పులు జరిపింది. ఇవన్నీ అలాగే రాజశేఖర రెడ్డి మలిచెన్నారెడ్డి మీద చెప్పులు వేయించింది, పి జానతన్ మీద చెప్పులు వేయించింది, రాజశేఖర రెడ్డి మీద చెప్పులు వేసింది. ఇవన్నీ గత దరిద్రాల గొబ్బంతా బయటకు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మరుగుతున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మోచైతే నీళ్లు తాగుతున్నారు. చూద్దాం ఎన్నాళ్ళు తాగుతారు, ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి డబ్బు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఆ రోజు మీరు చేసిన దరిద్రాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే మొన్న కేఎస్ ప్రసాద్ బయటకు వచ్చాడు, పాషా బయటకు వచ్చాడు. ఏమైంది? సాక్షికి మేము ఊడిగం చేయాలి, జర్నలిజం మా దగ్గర లేకుండా వాళ్ళు చెప్పింది మేము వినాలి, వాళ్ళకి కాదని ఎదురు చెప్తే మమ్మల్ని బయటికి పంపిస్తారని చెప్పారు. అట్లాగే 4 రోజులకో 10 రోజులకి వీళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. ఈ పేమెంట్లు ఈ తడాక అంతా బయటపడిపోతే ఆ రోజు చింతకాయ గాడికి నిప్పులు పొయ్యిలేసిన చింతకాయలాగా కాలిపోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజు కూడా మేము మగోళ్ళం మునగాళ్ళం అని చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏం తగ్గలేదు, వాళ్ళ స్థాయి ఏం పెరగలేదు. అక్కడ ఉన్నప్పుడు తెలంగాణలో చాలామంది బయటకు వచ్చి ఇది చాలా తప్పు, ఇది చాలా అన్యాయం, ఏదో ఇలాంటి నిర్ణయాలు ఎవడు తీసుకున్నా కూడా తప్పే అని చెప్పుకుంటున్నారంటే ఒకసారి ఇంక అర్థం చేసుకోవాలి మనమేందో మన బతుకులేందో. ఇంకా సిగ్గు లేకుండా మన చరిత్ర మన బతుకేందో తెలుసుకొని కూడా ఇంకా మన అన్నకు జాకీలు వేసే పని, మన అన్న నుంచి పారిపోయి వచ్చినటువంటి పిల్లియన్ తెలుసు కూడా మీరు పులివెందుల పులియని జాకీలు వేసుకుని బతుకుతున్నారు. సరే మీ కర్మ మీది, మీరు అనుభవించండి, ఎవరేం కాదనరు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ గింజుకున్నా ఎక్కువ లాక్కున్నా మాకంటే మీకు ఎక్కువ డ్యామేజ్ జరిగింది. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక వేలు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూస్తున్నాయి. ఏంటంటే ఈ సుత్తే రాజకీయాలు బంద్ చేసి ప్రజల కోసం ఏమైనా ఉపయోగపడే వీడియోలు ఉంటే చేస్తే బాగుంటుంది. అట్లాగే నేను ఒకరిద్దరు రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ఏం పని అంటున్నాడు, మరి వాడు అమెరికాలో ఉన్నాడు, మరి ఈ ముండకు అమెరికాలో ఏం పని పోయాడు, అక్కడ బాత్రూమ్ల దగ్గర పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ కొట్టడానికి పోయాడు. కానీ సో మొత్తం మీద చెప్పేందంటే ఎవరికి తగ్గదు వాళ్ళకు ఉంటుంది. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేదో వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టారని సంఖ్యలు గుద్దుకుంటే రేపు పేమెంట్ ఇవ్వని రోజు వాళ్ళే మిమ్మల్ని తిడతారు. ఆ రోజు మీరు తల్లబట్టుకో.